బంగారాన్ని తయారు చేసే సూక్ష్మజీవి ఉందంటే నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది కట్టుకథ కాదు, నిజమే. జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ మరియు టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ శాస్త్రవేత్తలు కుప్రియా విడాస్ మెటాలి డ్యూరాన్స్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా విషపూరిత లోహ వ్యర్థాలను బంగారంగా మారుస్తుంది. తన శరీరంలో చేరిన విషపూరిత బంగారు సమ్మేళనాలను కాప్ ఏ అనే ఎంజైమ్ సహాయంతో విషరహిత బంగారు కణాలుగా మారుస్తుంది. ఈ కణాలు కలిసి చిన్న చిన్న బంగారు ముక్కలుగా మారుతాయి. ఇది బంగారం సహజంగా ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి బంగారం తయారు చేయవచ్చు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. భూమికి 28,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక కృష్ణబిలం నుంచి వచ్చే ఎక్స్రే సంకేతాలలో ఆసక్తికరమైన రహస్యాన్ని భారత ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఛేదించారు. మన దేశం పంపిన ఆస్ట్రోషాట్ ఉపగ్రహం సేకరించిన డేటా దీనికి సహాయపడింది. ఈ కృష్ణబిలం నుంచి వెలువడే ఎక్స్రేలు 2 దశల్లో ఉంటాయి. ఒకటి ప్రకాశవంతంగా, మరొకటి మసకగా. ఒక్కో దశ కొన్ని వందల సెకండ్లు కొనసాగుతుంది. ప్రకాశవంతమైన దశలో కేవలం 1 సెకనులోనే దాదాపు 70 సార్లు ఫ్లిక్కరింగ్ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పుడు కృష్ణబిలం చుట్టూ ఉన్న కరోనా కుచించుకొని తీవ్రంగా వేడెక్కుతుంది. కానీ మసక దశలో అది విస్తరించి చల్లబడిపోతుంది. అందుకే ఫ్లిక్కరింగ్స్ కనిపించవు. దీన్ని బట్టి కృష్ణబిలం కరోనాకు స్థిర ఆకృతి లేదని, వాయు ప్రవాహం దాని స్వభావాన్ని మార్చేస్తుందని తెలిసింది. ఈ పరిశోధన కృష్ణబిలాల ఎదుగుదల, వాటి నుంచి వెలువడే శక్తి, పరిసరాలపై ప్రభావం వంటి అంశాలు మరెన్నో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది కదూ. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17లో ఉత్తరాఖండ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఆదిత్య కుమార్ 1 కోటి రూపాయల బహుమతిని గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సీజన్ లో తొలి కరోడ్పతిగా నిలిచిన ఆయన విజయాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఆయన గెలిచిన 1 కోటి రూపాయల ప్రశ్న చాలా ఆసక్తికరంగా మరియు టఫ్ గా ఉంది. ఆ ప్రశ్న మొదటి అణుబాంబు తయారీలో ఉపయోగించిన ప్లూటోనియం అనే మూలకాన్ని వేరు చేసిన శాస్త్రవేత్త పేరు మీద ఉన్న మూలకం ఏది? ఆప్షన్స్: ఏ సీబోర్జియం, బి ఐన్స్టీనియం, సి మైట్నేరియం, డి బ్రోహియం. ఆదిత్య గారు ప్రశాంతంగా ఆలోచించి చెప్పిన జవాబు సీబోర్జియం. ఈ మూలకం ప్రసిద్ధ అమెరికన్ రసాయన శాస్త్రవేత్త గ్లెన్ టి సీబోర్గ్ గారి పేరుతో ఉంది. ఆయన ప్లూటోనియాన్ని వేరు చేసి అణుశక్తి రంగంలో మహత్తర కృషి చేశారు. ఆదిత్య కుమార్ సాధించిన ఈ విజయం కేవలం డబ్బు గెలుపు మాత్రమే కాదు, జ్ఞానం, ధైర్యం, శాంతమైన ఆలోచనలతో ఏదైనా కష్టాలను అధిగమించవచ్చని నిరూపించారు. 1659లో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీపై యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి ముందు ఒక జ్యోతిష్యుడు అతని భవిష్యవాణి చెప్పాడు. ఈ యాత్ర నుంచి మీరు సజీవంగా తిరిగి రారు అని. జ్యోతిష్యంపై గట్టి నమ్మకమున్న అఫ్జల్ ఖాన్ భయంతో కుదేలయ్యాడు. తన మరణం తర్వాత తన 63 మంది భార్యలు ఇతరుల చేతుల్లో అవమాన పడుతారనే అనుమానంతో అతడు ఈ క్రూర నిర్ణయం తీసుకున్నాడు. బీజాపూర్ సమీపంలోని అఫ్జల్ పూరా వద్ద వారిని నీటిలో ముంచి హతమార్చాడు. తర్వాత అక్కడ 63 సమాధులను నిర్మించాడు. ఇవి నేటికి సాట్ కబర్ అనే పేరుతో గుర్తించబడుతున్నాయి. ఈ సంఘటన అఫ్జల్ ఖాన్ ను చరిత్రలో ఒక దుర్మార్గుడిగా నిలిపింది. దానికి వెళ్లే ముందే తన ఇంటిని తానే రక్తసిక్తం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏళ్ల దిలీప్ సింగ్ ఇటీవల కోటక్ మహేంద్ర బ్యాంకులో ఖాతాను ఓపెన్ చేశాడు. ఆగస్టు 2న మొబైల్ యాప్లో లాగిన్ అయ్యేసరికి ఆయన ఖాతాలో 37 అంకెలతో ఉన్న భయంకరమైన పెద్ద మొత్తం కనిపించింది. ఇది లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. మొదట ఇది సాంకేతిక తప్పిదం అనుకున్నా పదే చెక్ చేసిన అదే అమౌంట్ కనిపించింది. డబ్బులు ఉన్నందున 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించగా బ్యాంక్ ఈ అకౌంట్ ను ఫ్రీజ్ చేసింది. దిలీప్ బ్యాంకుకు వెళ్లి విచారించగా అధికారులు దీన్ని సాంకేతిక తప్పిదంగా చెప్పారు. పోలీసు విచారణలో ఖాతాలో 1 రూపాయి కూడా లేదని తేలింది. ఇది పూర్తిగా టెక్నికల్ ఎర్రర్ మాత్రమే. అయితే దిలీప్ స్నేహితులు బ్యాంక్ బ్యాలెన్స్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా
అవి వైరల్ గా మారాయి. బ్రిటిష్ వాళ్ళు మన సంపదను కొల్లగొట్టిన రోజులు చాలా చూసాం, కానీ మనం వాళ్ళ ఖజానాను ఎదురొడ్డి దోచుకున్న అద్భుత సంఘటన గురించి విన్నారా? అదే కకోరి రైల్వే దోపిడీ. అది 1925 ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్ లోని కకోరి వద్ద విప్లవకారులు లక్నోకు వెళ్లే బ్రిటిష్ ట్రెజరీ రైలును దోచుకున్నారు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వీరులు రామ్ ప్రసాద్ బిస్మల్, అష్ఫాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లహిరీలు షాజహాన్ పూర్ లక్నో రైలును అడ్డగించి 4600 రూపాయల బ్రిటిష్ నిధిని స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర సమరంలో ఆయుధాల కొనుగోలుకు ఈ నిధులు వినియోగించడమే వారి యొక్క లక్ష్యం. బ్రిటిష్ పాలకులు దీనిని కకోరి కుట్రగా ముద్ర వేసి 4 విప్లవకారులకు ఉరిశిక్ష విధించారు. ఈ ఘటన స్వాతంత్ర పోరాటంలో ధైర్యానికి దీప స్తంభంలా నిలిచింది. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో కామెంట్లో తెలియజేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.